ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మరి పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 84వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించువాడు. మరి ఈ కృప గురించి మనం చూసినట్లయితే, దేవుని కృప ఎట్టి రీతిగా ఉంటుందంటే, ఆయన కృప మరి ఏ రీతిగా వర్ణించాలో తెలియదు. ఎందుకంటే దేవుని కృప మన జీవితంలో ఎలా పనిచేస్తుందంటే, మరి ఆయన కృపకు సాటి అనేది ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు. ఆయన కృప ఎంతో అమూల్యమైనది, ఎంతో మరి ఆయన కృప లేనిదే మనం బ్రతకలేం. ఆయన కృప లేనిదే మనం జీవించలేం. ఆయన కృప లేనిదే మనం అడుగు తీసి అడుగు కూడా వేయలేం. మనం ఊపిరి వదిలి ఊపిరి తీసుకుంటున్నామంటే అది కేవలం ఆయన ఉచితమైన కృప మాత్రమే. మరి ఇంకా కృప గురించి మనం చెప్పుకుంటే, కృప అనగా అర్హత లేని, యోగ్యత లేని మన పట్ల ఆయన చూపించే అపారమైన ప్రేమ మరియు దయ. దానిని మనం కొనవలసిన అవసరం లేదు. మనం కష్టపడి దాన్ని సంపాదించవలసిన అవసరం కూడా లేదు. కేవలం ఆయన ఉచితమైన బహుమానం మాత్రమే. మరి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఆమేన్. మరి మన విశ్వాసము ద్వారా కృపచేత మాత్రమే రక్షింపబడ్డామని ఇక్కడ తెలియబడుతుంది. అంత మాత్రమే కాదండి, కృప దేవుని యొక్క లోతైన ప్రేమను మనకు చూపిస్తుంది. ముఖ్యంగా యేసయ్య ఆయన సిలువ త్యాగం ద్వారా మరి చూపబడింది. ఆయన మరి ఎంతో ఉన్నతమైనటువంటి తన మహిమ సింహాసనాన్ని, తన స్థానాన్ని విడిచిపెట్టి అనునిత్యము వేవేల దూతల మధ్యలో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న స్తుతులను విడిచిపెట్టి, యోగ్యత లేని, అర్హత లేని మన కొరకు ఈ లోకానికి వచ్చి ఒక సిలువ త్యాగం ద్వారా ఆయన రక్తాన్ని చిందించి, ఆయన స్వరక్తం పెట్టి మనల్ని రక్షించాడు. మరి ఇట్టి కృప మనకి ఎక్కడ దొరుకుతుంది? మరి ఆయన కృపకు సాటి అనేది ఏది కూడా ఎంత మాత్రమూ లేదు. ఆమేన్. మరి రెండవదిగా మనం చూసినట్లయితే, కృప మనలను రక్షిస్తుంది. యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా మనం క్షమించబడి దేవునిలో నీతిమంతులుగా తీర్చబడ్డాము. మరి కృప మనల్ని నూతనంగా మార్చుతుంది. అనగా కృప ద్వారా మనం రూపాంతరం చెందుతాం. అనగా ఒక గొంగలి పురుగును, ఉదాహరణకు ఒక గొంగలి పురుగును చూసినట్లయితే, మరి దాని పాత రోత జీవితాన్ని మరి ఎప్పుడైతే విడిచిపెడుతుందో, మరి ఒక అందమైనటువంటి పరిస్థితికి తను చేరుతుంది. మరి ఒక గొంగలి పురుగు ఉన్నప్పుడు దాన్ని చూసి అసహించుకొని వారంటూ ఉండరు. దాన్ని దూరం నుంచి చూడడానికే మనకి ఒళ్ళు గగ్గురు పొడిచినట్టుగా ఒక రకమైనటువంటి అసహ్యం దాని పట్ల కలుగుతుంది. అటువంటి అసహ్యమైనటువంటి జీవి ఎప్పుడైతే మరి ఒక సీతాకోక చిలుకగా తను మరి మార్చుకుంటుందో, మరి దాన్ని ఇష్టపడని వారంటూ మరి ఎవ్వరు ఉండరు. ఎందుకంటే మరి అట్టి రీతిగా దేవుడు మనల్ని రూపాంతరం చెందిస్తాడు. అంత మాత్రమే కాదండి, కృప మనల్ని ఆ స్థితిగా రూపాంతరం ఎలా అయితే చెందిస్తుందో, అదే రీతిగా మరి ఈ కృప మనల్ని ప్రతి పాపం నుండి తిరిగి పవిత్రమైనటువంటి జీవితాలు, అంటే ఏ పాపము లేనటువంటి జీవితంలో మనం మరి ఆ జీవితంలోనికి మనం రావడానికి, అటువంటి మరి మంచి జీవితాన్ని మనం జీవించడానికి మనకు మరి బోధిస్తుంది. మరి
తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ వ్రాయబడి ఉంటుంది. కృప మన ప్రతి పాపాల నుండి, ప్రతి వాటి నుంచి మనల్ని మరి విడిపిస్తుంది, మరి మనకి ఎలా జీవించాలో బోధిస్తుంది. అదే రీతిగా 3వదిగా మనం చూసినట్లయితే కృప మనల్ని శక్తిమంతులుగా చేస్తుంది. ఎందుకంటే ఇది పరీక్షలను భరించడానికి, మన జీవితంలో అనుదినం అనేక రకాలైనటువంటి పరీక్షలను ఎదుర్కోవాల్సిన స్థితి మనం చూస్తూ ఉంటాం కదండి. ఇటు పరీక్షలను భరించడానికి మరియు మన జీవితంలో ఎదురవుతున్నటువంటి శోధనలను ఎదిరించడానికి మనకు బలాన్ని ఇస్తుంది. 2వ కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పెను. ఆమేన్. మరి వాక్యాన్ని చూసినట్లయితే మన బలహీనతల యందు ఆయన కృప మనకి చాలును, మనల్ని పరిపూర్ణంగా ఆయన కృప మనల్ని బలపరుస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు కానీ కృప మనల్ని ఎలాంటి యుద్ధాలైనా, ఎలాంటి పరిస్థితులైనా, ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కోవడానికి మనల్ని సిద్ధం చేస్తుంది, మనల్ని ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇది మన జీవితాలకు ఆధ్యాత్మికమైనటువంటి బహుమానం. మరి అనేకమైనటువంటి పరిస్థితుల్లో మనకి ఎదుర్కోవడానికి కావలసిన బలాన్ని ఇస్తుంది. ఆమేన్. మరి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడును. మరి కృప మన జీవితాల్లో మరి ఎట్టి రీతిగా మనకి కృప అవసరమో, మరి ఏ విధమైనటువంటి కృప మనకి ఏ స్థితిలో ఏది కావాలో మనకి అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి మన అనుదిన జీవితాల్లో మనకు కృప ఎంతైతే అవసరమో అది దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. మరి ఒకటిగా మనం చూసినట్లయితే, మనం విశ్వాసము ద్వారా, కృప ద్వారా మాత్రమే రక్షింపబడ్డాం. ఆమేన్. మరి ఇటు రీతిగా మనం ఈ మాటను మనం తీసుకున్నట్లయితే మన జీవితంలో విశ్వాసం ద్వారా, కృప ద్వారా రక్షింపబడ్డాం. అంత మాత్రమే కాదు కానీ కృప మన గతాన్ని కప్పేస్తుందండి. మన గతంలో ఎలా ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఆయన కృప, మనం ఎలా జీవించినా కానీ ఎప్పుడైతే ఆయన కృప మన పైకి వస్తుందో, మన గతాన్ని, మన యొక్క ప్రతి విధమైన వాటిని కప్పేస్తుందండి. మనకు నూతనమైన జీవితాన్ని ఇస్తుంది. మన పాత రోత జీవితంలో ఒక గంగుల పురుగు ఎట్టి రీతిగా తన రోత జీవితాన్ని విడిచిపెట్టి, ఒక అసహ్యమైన పరిస్థితిని విడిచిపెట్టి, ఒక సీతాకోక చిలుకల నూతనమైన వ్యక్తిగా నూతనమైన జీవితాన్ని ఎట్టి రీతిగా పొందుకుంటుందో, అట్టి రీతిగా ఈ కృప మన జీవితాల్లో నూతనమైన జీవితాన్ని ఇస్తుంది. కృప ఆధ్యాత్మికంగా ఆయనలో మనం ఎదగటానికి, ఆయనను పోలి నడవడానికి మనకు సహాయపడుతుంది. అంత మాత్రమే కాదు కానీ కృప అనేది ఆయన పిలుపుకు తగినట్లుగా మనం ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఆయన ఉద్దేశాన్ని, ఆయనకు మన పట్ల ఉన్న ప్రణాళికలను మన జీవితంలో నెరవేర్చడానికి సహాయం చేస్తుంది. ఆమేన్. మరి ఒకటిగా కృప మన జీవితాలలో మన యొక్క బలహీనతలలో నుండి, బాధలలో నుండి పడిపోకుండా, కృంగిపోకుండా మనల్ని లేవనెత్తి బలపరుస్తుంది. ఆమేన్. మరి యొక్క ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, కృప అంటే ఏదైనా చేయొచ్చు, ఎలా జీవించినా పర్లేదు, కృప ఉంది కదా, మరి ఎలా అయినా మనం జీవించవచ్చు అనుకుంటున్నారా? లేదు. కృప అనేది పాపం చేయడానికి ఒక లైసెన్స్ మాత్రం కాదు. కృప అనేది చాలా అమూల్యమైనది. చాలా అట్టి కృప మనం పొందుకోవాలంటే అది ఉట్టిగా కృప అనేది చాలా విలువైనది. ఆ కృపని దానికి తగ్గట్లుగా మనం జీవించగలగాలి. అంత మాత్రమే కాదు కానీ కృప అనేది నిజమైన పశ్చాత్తాపం, మారు మనస్సు మనలో రావడానికి అది కారణమవుతుంది. కృప అవిధేయత కాదండి. కృప మన జీవితంలో ఎప్పుడైతే కృప మనల్ని ఆవరిస్తుందో, మన జీవితంలో ఒక రకమైనటువంటి పశ్చాత్తాప మారు మనసు మనలో వస్తుంది. అంత మాత్రమే కాదు కానీ రోమా 6వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, కృప
అనేది పాపం నుండి మనల్ని విడిపిస్తుంది. మరి కృప అనేది పాపాల నుండి మనల్ని విడిపిస్తుంది. అంతేగాని పాపం చేయకుండా కృప ఆపలేదు. పాపం నుంచి మనల్ని విడిపిస్తుంది, కానీ పాపం చేయకుండా మనల్ని ఆపలేదు. ఎందుకంటే ఒక మనిషిగా నువ్వు ఏం తినాలో తెలుసు, ఏం త్రాగాలో తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఎక్కడికి వెళ్ళకూడదో తెలుసు, ఏ వస్త్రాలు ధరించాలో తెలుసు, ఎలా మనం జీవించాలో తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు. అలాంటిది పాపం చేయకుండా ఎందుకు ఉండలేవు? మరి ఉదాహరణకి మనం చూసినట్లయితే యోసేపును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోసేపు మరి పాపం ఎదురొచ్చినప్పుడు, పాపం చేయాల్సిన పరిస్థితి తనను చుట్టుకున్నప్పుడు పాపం చేయలేదు, కానీ పాపం నుండి పారిపోయాడు. ఆమేన్. తద్వారా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాడు. దేవుని దృష్టిలో నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. మరి రెండవదిగా మనం చూసినట్లయితే సంసోను పాపానికి లొంగిపోయాడు. దేవుని ఉన్నతమైన ప్రణాళిక తన పట్ల ఉందని తెలిసి కూడా అట్టి ప్రణాళికలకు దూరమయ్యాడు. తద్వారా పాపాన్ని కొని తెచ్చుకొని క్షమాపణ లేని స్థితికి పోయాడు. మరి ఈ దినాన్ని ఎవరిలా నీవు ఉండాలనుకుంటున్నావు? యోసేపులా ఉండాలనుకుంటున్నావా? సంసోన్లా ఉండాలనుకుంటున్నావా? చాయిస్ ఈజ్ యువర్స్. మరి దీన్ని బట్టి ఎలా జీవించాలో ఎంపిక అనేది మనలోనే ఉంటుంది. ఏది ఎన్నుకుంటామో దాన్ని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది. మరి మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మరి మాటలను జ్ఞాపకం చేస్తూ, మరి దేవుడిచ్చిన కృపని మన జీవితాల్లో ఆయన చిత్త ప్రకారం మనం ముందుకు వెళ్ళినట్లయితే గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.